తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్ శివార్లోకి కొత్తపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వస్తుందని ముందుగానే తెలుసుకున్న సోమేష్ కుమార్ అక్కడ ఆయన భార్య పేరిట 25 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆయన బంధువులతో మరో 125 ఎకరాలు కొనిపించాడు. ఇక్కడ ఆయన కొనుగోలు చేసిన భూమి ధర ఎంత అంటే ఎకరాకు కేవలం 2.5 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ ధరకు భూములు కొనడానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పటికే విజిలెన్స్ ఆరా తీస్తోంది. క్విట్ ప్రోకో జరిగి ఉంటుందని అనుమానిస్తోంది. ఈ మేరకు విచారణ జరుగుతుండగానే ఆయన మరో భాగోతం బయటపడింది. కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 25.19 ఎకరాల భూమికి సోమేష్ కుమార్ రైతు బంధు కింద 14 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. సోమేష్ కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ యోగ్యమైనది కాదు. మొత్తం రాళ్లు గుట్టలతో ఉంది. ఒక్క పంట కూడా సాగు చేయలేదు. అయినా ఆ భూమికి 6 నెలలకు 1,27,375 చొప్పున ఇప్పటి వరకు సోమేష్ కుమార్ భార్య ఖాతాలో 14 లక్షల రైతు బంధు జమ అయింది. భూముల కొనుగోలుతో పాటు రైతు బంధు తీసుకున్న విషయాన్ని సోమేష్ ఢిల్లీలో డీఓపీటీకి సమాచారం ఇవ్వాలి. కానీ ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. సోమేష్ కుమార్ తరహాలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్యూరోక్రాట్స్ ఫామ్ హౌజులు భూములు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారని తెలుస్తోంది. వాటికి రైతు బంధు కూడా తీసుకుంటుండడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సామాన్య రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సోమేష్ కుమార్ తన భార్య పేరిట కొనుగోలు చేసిన భూములపై ఏసీబీ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మాసిటీకి కేవలం కిలోమీటర్ దూరంలో 25.19 ఎకరాల భూమిని సోమేష్ కొనుగోలు చేశారు. రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఈ భూములు కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. దాసరి రామ్మూర్తి, ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వారిని కూడా ఏసీబీ విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోకాపేటలో వారి విల్లాలకు పర్మిషన్ ఇవ్వడంతో సోమేష్ కుమార్కి కొత్తపల్లి భూములు కట్టబెట్టారని తెలుస్తోంది.